బయట ఫోన్ చేసి అరే గోవింద్ అశోక్ రమ్మని ఫోన్ చేస్తాను. మరి ఈరోజు స్టేషన్ కనుక నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా రాజకీయ పరమైనటువంటి పార్టీ ఫిరాయింపుల గురించి నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామంలో చర్చించడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ఓటర్లతోటి గద్దెనెక్కినటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యే గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు తక్షణమే రాజీనామా చేసి రాజకీయ వారసత్వం కోసం పార్టీ మారి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పార్టీ నుంచి వెళ్ళగొట్టి పార్టీ ఎంపీ టికెట్ పార్టీలో ఎవరికి ఇవ్వకుండా అందరినీ పార్టీ నుంచి వెళ్ళగొట్టే కుట్ర పన్ని దానిలో భాగంగానే కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ తెచ్చుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మనకందరికీ తెలిసిన విషయమే. మరి కడియం శ్రీహరి గారు మేము కష్టపడి మా బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని తెలియజేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామాన పోస్ట్ కార్డు ద్వారా కడియం శ్రీహరి గారు వెంటనే రాజీనామా చేయాలని మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈరోజు లెటర్లు కూడా పంపడం జరిగింది. ప్రథమే రాజీనామా చేయనట్లయితే మీ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలందరూ నీ నివాసాన్ని మీ ఇంటిని ముట్టడించడం జరుగుతుంది. ఒకవేళ మీరు అట్లా కూడా స్పందించినట్లయితే స్పీకర్ గారికి మరొకసారి ఈ యొక్క పోస్ట్ కార్డుల ద్వారా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఒక పార్టీ మారినటువంటి ఒక దొంగ కడియం శ్రీహరి ఈరోజు స్టేషన్ నెంబర్ బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. నీకు ఈ గులాబీ జెండా అంటే ఏందో పవరు ఈ రోజు కాదు, ఆనాడు 2001లోనే టీడీపీ పార్టీ సభ్యత్వానికి తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినటువంటి కేసీఆర్ గారు నిలబడి సిద్దిపేటలో నిలబెడితే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కుండబోసినా కూడా గులాబీ జెండానే గెలిచింది ఆనాడు. అది నెక్స్ట్ మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోయిన తప్పితే నీ లెక్క ఒకర బుద్ధితోటి దొంగసాటుగా అదే అధికార దాహంతో అదే పార్టీలో లేడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మేరకు ఆ రోజు ఆయన మంత్రి పదవికి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి చరిత్ర ఆ రోజు గులాబీ పార్టీకి దక్కింది. అదేవిధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా 2012లో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అదే గులాబీ జెండా పట్టుకుంటే నువ్వు దొంగసాటుగా నేను రాజయ్యను రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే నేను నీ పైన నిలబడనని చెప్పేసినటువంటి దొంగ కడియం శ్రీహరి మళ్ళీ అదే రాజయ్య మీద రాజీనామా చేయగానే మళ్ళీ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోతే నేను గన్పూర్ నుంచి తరిమికొట్టిన చరిత్ర ఈరోజు మర్చిపోయినావు కడియం శ్రీహరి. అదేవిధంగా ఈ రోజు గతంలో ఇద్దరు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే క్రమంలో వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి వారి యొక్క సత్తా ఏందనేది తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మీరు కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు అధికార కాంగ్రెస్ పార్టీ పోయేటప్పుడు కూడా మీరు కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ యూరియా బస్తాల కోసం ఒక్కొక్క రైతు 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తుంటే నీ కంటి కనబడట్లేదా? నువ్వు పోయి హైదరాబాద్ లో జ్వరం సాకుతోటి హైదరాబాద్ లో పండుకున్నావు, నీ బిడ్డ పోయి ఢిల్లీలో ఉన్నది, నీకు కూడా సిద్ధంగా ఉన్నారు. నీ రాజీనామా చేసిన 24 గంటల లోపే నువ్వు నమ్మినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బహిరంగంగా బయటకు వచ్చి వేరే నాయకునికి చేయకుంటేటువంటి సందర్భాన్ని చూసుకొని తట్టుకోలేక నువ్వు ఇంటికే పరిమితం అయ్యేటువంటి రోజు కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యల పైన పట్టు సాధించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.